హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో మొత్తం 244 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 107 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 137 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టోటల్గా 244 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జనవరి 10, 2025 తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి జనవరి 11 నుంచి జనవరి 31 మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంచుతారు. అలాగే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పైన గ్రీవెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ఫిబ్రవరి 13న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ఫిబ్రవరి 20వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఫిబ్రవరి 20 నాటికి కంప్లీట్ అవుతుంది. మీకు జాబ్ వచ్చినట్లయితే ఫిబ్రవరి 20 నాటికి మీకు జాబ్ వచ్చిందని, అలాగే మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు వదులుకోవద్దు. రీసెంట్గా ఇలాంటి నోటిఫికేషనే మనకి విజయనగరం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి విడుదల చేయడం జరిగింది. తాజాగా మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అలాంటిదే వచ్చింది. విజయనగరం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి 91 పోస్టులతో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మొత్తం 244 పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు నందు ఉన్నటువంటి ఈ 64 పోస్టులు ఇవి 12 కేటగిరీల్లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పాడేరులో ఉన్నటువంటి 180 పోస్టులు ఇవి 24 కేటగిరీల్లో ఉండడం జరిగింది. సో ఈ మొత్తం ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జనవరి 10, 2025 ఈ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఎక్కడ అంటే ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు నందున్నటువంటి ఈ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫిల్ చేయాలి. అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్స్ని కూడా విజిట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవే కాదు, చాలా రకాల పారామెడికల్ ఉద్యోగాలను కూడా భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ పోస్టులు అనేవి టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్ని ఉన్నాయి, అలాగే మీరు వేకెన్సీస్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. వీటితో పాటుగా స్టోర్ కీపర్ ఉద్యోగాలు 3, ఎనస్థీసియా టెక్నీషియన్ 10, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 1, చైల్డ్ సైకాలజిస్ట్ 1, క్లినికల్ సైకాలజిస్ట్ 1, ఈసీజీ టెక్నీషియన్ 3 పోస్టులు, ఎలక్ట్రికల్ హెల్పర్ 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 4 పోస్టులు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 35 పోస్టులు, జనరల్ డ్యూటీ అటెండెంట్ అత్యధికంగా 62 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్టులు 26, ల్యాబ్ అటెండెంట్ 12, ల్యాబ్ టెక్నీషియన్ 19, ల్యాబ్ అసిస్టెంట్ 4, మెడికల్ రికార్డు టెక్నీషియన్ 1, మార్చరీ అటెండెంట్స్ 6, ఆఫీస్ సబార్డినేట్ 28, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్ట్ లేవు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ పోస్ట్ 1, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 9 పోస్టులు, ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు, ప్లంబర్స్ 3, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టులు 2, రిఫ్రాక్షనిస్ట్ 1, స్పీచ్ థెరపిస్ట్ 1, స్టోర్ అటెండర్ పోస్ట్ అనేది 4 అయితే ఉండడం జరిగింది. టోటల్గా 244 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు కూడా గమనించవచ్చు. ఇందులో చాలామంది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో
కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. అలాగే పారామెడికల్ కోర్సులు అనేవి చాలా రకాల పోస్టుల కోసం చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి తక్కువగా విడుదలవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చో కూడా మీకు నేను ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇతర కోర్సులు చేసిన వారు పోస్టులను అనుసరించి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి పీజీడీసీఏ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు, అలాగే డీసీఏ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, వాటికి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ల్యాబ్ అటెండెంట్ అనే కోర్సు కూడా ఉంది. దీనికి 10th పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీటితో పాటుగా లైబ్రరీ అసిస్టెంట్స్ అనే పోస్టులు ఉన్నాయి. వీటికి సిఎల్ఐఎస్ అనేటువంటి కోర్సు పూర్తి చేయాలి. అలాగే మార్చరీ అటెండెంట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది అన్నమాట. వీటితో పాటుగా మనం గమనించినట్లయితే స్టోర్ అటెండర్ అనే జాబ్స్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మిగతా పారామెడికల్ కోర్సులు అయితే చాలా ఉన్నాయి కదా, ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇతర రిఫ్రాక్షనిస్ట్ అనేసి, ఈసీజీ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్టు, కార్డియాలజీ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియను, ఎనస్థీసియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, ఇలాంటి ఈసీజీ టెక్నీషియన్, ఇలాంటి వాటికి సంబంధిత క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్టంగా 42 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అభ్యర్థులు అయితే 150 రూపాయలు, బీసీ అభ్యర్థులు అయితే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు అనేటువంటి పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా పే చేయొచ్చు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టండి. ఎంపిక ప్రక్రియలో మీ అందరికీ కూడా తెలిసిందే, కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ఉంటే అందులో 75% మార్కులు అనేవి ఆ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా కేటాయించడం జరుగుతుంది. మరొక 10 మార్కులు అనేవి ఆ క్వాలిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అయినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్క్ చొప్పున కేటాయిస్తారు. 15% మార్కులు అనేవి వెయిటేజీ రూపంలో ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో సంబంధిత పోస్టుల్లో ఆ సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేసినట్లయితే ఆ మార్కులు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అవే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ట్రైబల్ ఏరియాస్లో ఒక 6 నెలలు పనిచేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాస్లో ఒక 6 నెలలు పనిచేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియాస్లో ఒక 6 నెలలు పనిచేస్తే ఒక 1 మార్క్ ఇస్తారు. ఇలా ప్రతి 6 నెలలకి కూడా కేటాయించడం అయితే జరుగుతుంది. అలా గరిష్టంగా ఒక 15 మార్కుల వరకు కూడా యాడ్ చేస్తారు. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది చదవండి. ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. 244 వేకెన్సీస్తో ఒక బిగ్ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని సంఖ్యలో మనకి చాలా రోజుల తర్వాత ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అప్లికేషన్ అయితే మీకు నోటిఫికేషన్తో పాటే కనిపిస్తుంది. అవి యాడ్ చేసి ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే మీకు చెక్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా ఉంది. సో ఈ ఫార్మాట్ అనేది తీసుకొని మీకు ఏమైనా అనుభవం ఉన్నట్లయితే దీనిపైన సంబంధిత అధికారుల చేత సంతకం పెట్టించుకొని యాడ్ చేసినట్లయితే వెయిటేజ్ మార్కులు కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది అని కూడా ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే చాలా రకాల ఉద్యోగాలకి కేవలం 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు పోస్టుల నుంచి అనుసరించి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.